అభిప్రాయం ఏంటి అమరావతి రాజధాని? ఒక్కసారి డెవలప్ చేసిన తర్వాత అప్పుడు పట్టణానికి వస్తూ ఉన్నాయన్నమాట. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఉత్తరాంధ్ర వాసిగా ఇటువైపు డెవలప్ అవుతూ ఉంది, అటువైపు ఏమో అలాగే ఉంది. అంటే ఇప్పుడు అసలు ఏమని చెప్పాలి అని అనుకుంటున్నారు? ఉత్తరాంధ్రలో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్టార్ టీవీ. నేను మీ విజయలక్ష్మి. అమరావతి రాజధానిగా నిన్న పార్లమెంట్లో అయితే చట్టం తీసుకురావడం జరిగింది. దాని మీద ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని అవ్వడం చాలా సంతోషకరమని ప్రజల్లో అయితే అందరూ కూడా దీపాలు వెలిగించి రాత్రి చాలా పండుగలు ఉత్సవాలు అయితే జరుపుకున్నారు. ప్రతి పల్లెటూరులో కూడా దీపాలు వెలిగించండి ఏకంగా సీఎం సారే ఆదేశాలు ఇవ్వడం, ప్రతి ఒక్కరూ కూడా ఒక సంబరాల్లాగా అయితే చేశారు. మరి దాని మీద అసలు ప్రజల్లో ఎటువంటి విధానాలు ఉన్నాయి, వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని తేవడం, పార్లమెంట్ కి తీసుకువెళ్ళి దాని మీద చట్టం తీసుకురావడం, దాని మీద మీ అభిప్రాయం ఏంటి అమరావతి రాజధాని? 3 పంటలు పండే అమరావతిలో ఇప్పుడు రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఎప్పుడు వర్షం పడి వరదలతోటి మునిగిపోయిన ఆ నీటిని తోడుకుంటూ పంటలైతే పండే భూమిని ఇట్లా చేశారు. ఓకే, కానీ ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ అయిన విశాఖపట్నాన్ని గనక మనం డెవలప్ చేసుకున్నట్లయితే వాణిజ్య పరంగా కానివ్వండి, మనకు అక్కడే బోట్స్ అంటే షిప్పుల్లో రవాణా సౌకర్యాలు కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానీ అన్ని విధాలుగా డెవలప్ అయినటువంటి విశాఖపట్నం రాజధాని అయితే గనక మనకి తక్కువ ఖర్చుతోటి రాజధాని బాగుంటుంది. అక్కడ పంటలు పండే భూమిని అయితే ఇంకా వేల ఎకరాలు కావాలి, ఇంకా సరిపోవట్లేదు అని చెప్పేసి ఎంతవరకు మనం పండే భూమిని పాడు చేయడం అనేది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు జగన్ గారు మావిగన్ అని తెచ్చారు, అంటే మచిలీపట్నము అలాగే విజయవాడ అని చెప్పేసి గుంటూరు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మావిగన్ అనేది అంటే ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ప్లేస్ అయితే కలుస్తుంది, కానీ రాజధానికి దానివల్ల అయితే ఇంకా బడ్జెట్ అయితే పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ డెవలప్ అయిన విశాఖపట్నం అయితేనే బాగుంటుంది. ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయండి. రాజధాని సంబరాలు చేసుకున్నామా, ఇదంతా కాదు. ప్రజలకి సంక్షేమం ఏమందించారు? ప్రభుత్వ వైద్యశాలలో అసలుకి ఉచిత వైద్యం అయితే అందుతుందా? అక్కడ సౌకర్యాలు ఉన్నాయా అనేది ఒక్కసారి ఆలోచించండి. హాస్పిటల్ ని ప్రైవేటీకరణ చేస్తూ ఇవన్నీ కూడా ప్రజలకి ఇబ్బంది కలిగే ప్రభుత్వాలు చేస్తున్నారే తప్ప నిజంగా అయితే ప్రజలకి, పేదవారికి అయితే ఉపయోగపడే రాజధాని ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయండి. బ్రతకడానికి ఇప్పుడున్న పరిస్థితులు అయితే చాలా కష్టంగా ఉంది. ఎంప్లాయ్మెంట్ లేదు, సంక్షేమం లేదు, రోడ్లు ఇప్పుడిప్పుడే ఏదో కొంచెం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కనిపిస్తుంది. అక్కడక్కడ మొదలు పెట్టారు. అయితే లైటింగ్లు వేసుకొని సెలబ్రేషన్స్ చేసుకొని టపాకాయలు కాల్చుకొని ఒక ప్రతిపాదన తీసుకొచ్చి మేము చేశాము అంటాం కాదు. ఒక్కసారి డెవలప్ చేసిన తర్వాత అప్పుడు ఇదిగో మేము ఇది ఫిక్స్ చేశాము అని చెప్పి మీరు సంబరాలు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. ఓకే, అయితే మొత్తానికైతే జగన్ గారు మావిగాని తెచ్చినా గానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద సంబరాలు చేసుకున్నా గానీ పేదవాళ్ళకైతే న్యాయం జరగట్లేదు. అంటే వైద్యం అనేది అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటారు అని అయితే తమ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ మరో దీపావళి అనేది చేసుకోవడం జరిగిందండి. రెండోది ఏంటంటే, ఇది యువతల ఇచ్చాపురం నుంచి యువతల అనంతపురం వరకు కూడా ఉత్తరాంధ్ర మొత్తం అన్ని జిల్లాలకు కూడా నడి ఒడ్డున ఈ కార్యక్రమం జరగడం బాగుందండి. తర్వాత ఏంటంటే కృష్ణా నది ఒడ్డున, తర్వాత ఏంటంటే సముద్ర తీరానికి ఇటు యువతల అన్నిటికీ ఒక మధ్యస్థానంలో ఉండి ఎవరికి కూడా రవాణాకి కానీ ట్రావెలింగ్ కానీ ఏ విధమైన ఇబ్బంది అనేది లేకుండా ఎవరైనా సరే బయలుదేరితే ఒక 3 అవర్స్లో 4 అవర్స్లో రాజధాని చేరుకునేటట్టుగా ఈ విజయవాడలో పెట్టడం అనేది చాలా దీనికి శాశ్వత పరిష్కారం అనేది దొరికిందండి. అది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరగడం చాలా హర్షణిస్తున్నామండి. ఇది అందరికీ ఉపయోగకరం. తర్వాత ఏంటంటే దీని మీద ఎన్ని ఇది వచ్చినా సరే ఈరోజు చట్టబద్ధత అనేది నిన్న రాజ్యసభలో కూడా దేశం మొత్తం కూడా
నిన్న కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఇద్దరు ఎంపీలు కూడా మనకి సపోర్ట్ చేయడం అనేది జరిగిందండి నిన్న రాజ్యసభలో. ఇది దేశమంతా కూడా గర్వించదగ్గ, దేశమంతా కూడా పాజిటివ్ గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిన్న పార్లమెంట్ లో ఇది తీసుకురావడం అనేది శాశ్వత పరిష్కారం చూపిస్తూ సెలవు తీసుకుంటాను. అంటే పార్లమెంట్ లో చట్టం తీసుకురావడం అయితే చాలా మంచి విషయం అని అయితే తెలియజేస్తూ ఉన్నారు. రాజధాని కోసం చట్టం చేయడం ఇంతకుముందు ఎప్పుడైనా చేశారా? ఆ విషయాలన్నీ కూడా మాట్లాడదాం. సార్, చట్టసభల్లో ఈ విధంగా రాజధాని ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? ఇంతకు ముందు అయితే జరగలేదు. ఇప్పుడు రాజకీయ పరిస్థితుల వల్ల చేయవలసి వచ్చి చేసి ఉండొచ్చు. అసలు ఒకసారి రాజధాని అని అనౌన్స్ చేసిన తర్వాత అది రాజధాని, దాన్ని మార్చడం కానీ ఇప్పుడు దాకా మన దేశంలో జరగలేదు, వేరే దేశాల్లో జరిగి ఉండొచ్చు. కానీ అంటే ఇప్పుడు మామూలుగా మావిగన్ అని జగన్ ప్రభుత్వం అయితే, అంటే జగన్ గారు అయితే మాట్లాడడం జరుగుతుంది. దాని మీద మీరేమంటారు? ఆయనకి ప్రజలు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. ఆ 5 సంవత్సరాలు ఆయన ఏం చేయాలనుకున్నా చేశాడు ఆల్రెడీ. ఇప్పుడు మాట్లాడడం కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నవాడు మాట్లాడొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం అనుభవించి ఇంకా 1 year, దాదాపు 2 years కూడా అవ్వలేదు. ప్రతిదానికి విమర్శించడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఇప్పుడు అమరావతి అనేది రాజధానికి అభివృద్ధి కోసం చాలా డబ్బులు అయితే ఖర్చు అవుతాయి అని అంటున్నారు ప్రజలు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది నిజమా కాదా? లేకపోతే డెవలప్ చేశాక ఆ మాట అంటే బాగుంటుంది అంటే దాని మీద ఏం చెప్తారు? ఉదాహరణకి ఒక 10 ఎకరాలు లేఅవుట్ అయ్యాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఒక 50,000 ఎకరాల్లో ఒక రాజధాని నిర్మాణం చేసే అవకాశం మన భారతదేశంలో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వచ్చినందుకు మనం చాలా గర్వపడాలి. లోపాలు అనేవి ఏ దాంట్లోనే ఉంటాయి. లోపాలను పక్కన పెడితే అమరావతి అనేది 100% అన్ని విధాల అర్థించవలసిన విషయం. ఒక ఆర్థిక రాజధాని అవుతుంది. అదేవిధంగా అన్ని విధాలుగా కూడా అమరావతిని మనం ఆమోదించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాజధాని లేని ఏ రాష్ట్రమైనా కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఏ విధంగా కూడా అభివృద్ధి చెందదు. ఎందుకంటే రాజధాని ప్రాంతంలోనే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తేనే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. ఆ విధంగా మనం అమరావతి 100% సపోర్ట్ చేయొచ్చు. కానీ దీంట్లో ఒక చీకటి కోణం ఉంది. కనీసం ఒక బడుగు బలహీన వర్గాలకి ఒక మినీ ఇండస్ట్రీ ఎస్టేటు లేకపోతే చిన్న చిన్న పరిశ్రమలకి ఏ విధమైన రాయితీలు గట్ట ఇవ్వడం లేదు. దానివలన ఇప్పుడు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు 1000 ఎకరాలు కేటాయించమన్నారు. 50,000 ఎకరాల్లో 1000 ఎకరాలు కేటాయించడానికి ప్రభుత్వానికి ఏంటి అభ్యంతరం నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే అది న్యాయమైన డిమాండ్. ఎవరు చేసినా న్యాయమైన న్యాయంగానే మనం చెప్పాలి. అంటే సార్, ఇప్పుడు రాజధానిలో పరిశ్రమలు వస్తాయి అది ఇది అంటున్నారు, కానీ ప్రతి పరిశ్రమ కూడా ఉత్తరాంధ్రకు చెందినటువంటి విశాఖపట్నానికి వస్తూ ఉన్నాయన్నమాట. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఉత్తరాంధ్ర వాసిగా ఇటువైపు డెవలప్ అవుతూ ఉంది, అటువైపు ఏమో అలాగే ఉంది. అంటే ఇప్పుడు అసలు ఏమని చెప్పాలి అని అనుకుంటున్నారు? ఉత్తరాంధ్రలో వైజాగ్లో ఉన్న సముద్రం అనేది ఉత్తరాంధ్రకి ఒక వరం లాంటిది. ఎందుకంటే ప్రపంచంలో ఏ పోర్టులోనూ కూడా సహసిద్ధమైన పోర్టు ఏదీ లేదు, కేవలం విశాఖపట్నం మాత్రమే. ఎందుకంటే డాన్ఫిల్ లోస్ అనే ఒక పర్వతాలు సముద్రంలో చొచ్చుకొని ఉండడం వల్ల అతి దగ్గరికి ఎంత పెద్ద షిప్ అయినా రావడానికి అవకాశం ఉంటుంది. ఏ పోర్టులో అయినా డెడ్జింగ్ చేస్తూ ఇసుకని తీస్తూ మనకి ఓడలకి మార్గం వేయాలి, కానీ విశాఖపట్నంకి అవసరం లేదు. అందువలన విశాఖ అనేది ఒక ఆర్థిక రాజధాని మాత్రమే చూడాలి మనం. ఎందుకంటే ఆర్థిక రాజధానిలో అభివృద్ధి జరుగుతుంది, ఆర్థిక వనరులన్నీ సమకూరుతాయి, ఇండస్ట్రీస్ వస్తాయి. సముద్రం ఉంటే ఆటోమేటిక్గా విదేశీ వర్తకం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం కూడా దానికి అనుబంధంగానే జరుగుతుంది. భోగాపురం ఎయిర్పోర్టు ఒక పెద్ద ఎయిర్పోర్ట్ కడుతున్నారు. మనకి విదేశీ యానం వల్ల విదేశీ మార్గద్రవ్యం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రధాన లోపం ఏంటంటే రాజకీయ నిలకడ లేకపోవడం. ఎవరు కూడా 5-10 సంవత్సరాల కన్నా ఎక్కువ అధికారం లేరు. ఎప్పుడైనా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కనీసం 20 ఏళ్ళు ఒకే ప్రభుత్వం ఉండాలి. ఓకే. అంటే 20 ఏళ్ళు ఒకే ప్రభుత్వం గనక అధికారంలో ఉంటే వాళ్ళు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతాయని అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ టిట్కో ఇల్లు కానీ కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చినటువంటి కొన్ని గృహాలు కావచ్చు, అన్ని కూడా మధ్యలో అయితే నిలిపివేయబడ్డాయి మీరు అన్న దాని ప్రకారం. ఇప్పుడు అమరావతి కూడా లేకపోతే పోలవరం కూడా ఇవన్నీ డెవలప్మెంట్ కి ప్రభుత్వాలు మారడం అనేది. కానీ మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి అలా జరగదు కదా సార్. ఉదాహరణకి నేను ఇప్పుడు చెప్పే విషయం కూడా ప్రభుత్వాలకో లేకపోతే ఇంకెవరికో కాదు, ప్రజలకే. ఎప్పుడైనా ఒకరికి మనం ఎన్నుకున్నామంటే కనీసం ఒక 20 ఏళ్ల పాటు ఒకే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. మనం ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వలన మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఉదాహరణ గుజరాత్లో 35 సంవత్సరాలు బట్టి
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తుంది. గుజరాత్ ప్రపంచంలోనే అగ్రగామి అయ్యింది. ఉదాహరణకి విదేశీ వర్తకం అంటే సముద్రంలో ఉండే చేపలు అనేవి పట్టడానికి సముద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పెద్దది. 971 చదరపు కిలోమీటర్లు పాత లెక్కల ప్రకారం, కొత్త లెక్కల ప్రకారం 1024 కిలోమీటర్లు సముద్రం ఉంది మనకి. కానీ మనకు విదేశీ మానవ అంత ఎక్కువ రావడం లేదు. కారణం ఏంటంటే రాజకీయ నిలకడ లేకపోవడం. ప్రభుత్వం సబ్సిడీల రూపంలో గుజరాత్ ప్రభుత్వం 60 నుంచి 90% సబ్సిడీలు ఇస్తుంది ఓడలు కొనుక్కోవాలంటే. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే పప్పు బేరాలు పెంచడానికి డబ్బులు చాటలేదు. పెన్షన్లు ఉన్నాయి. ఉదాహరణకి 32,000 కోట్ల రూపాయల పెన్షన్లు 1వ తేదీని కూడా పంచట్లేదు, 29నే పెంచేస్తున్నారు. దేనికోసమో ఏత నాకు అర్థం కావడం లేదు. పప్పు బేరాల రూపంలో పెంచుకుంటే అభివృద్ధి నిధులు ఎలా వస్తాయి? మనకి డెవలప్మెంట్ కావాలంటే కన్ఫామ్గా ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే ఆర్థిక వృద్ధి జరుగుతుంది. ఇవేవి ఆలోచించకుండా పప్పు బేరాల రూపంలో మనం కట్టే ప్రతి రూపాయిని 90 పైసలు పెంచేస్తున్నారు. చూసారు కదండి. అంటే స్టాండర్డ్ అయినటువంటి గవర్నమెంట్ అందరూ కనుక ఎన్నుకుంటే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయితే జరుగుతుందని అయితే కొంతమంది అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు.